హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు అనగా 8/10/2024 ఆఫ్టర్నూన్ సెషన్ బిట్స్ అనేవి తెలుగు బిట్స్ మెయిన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అలాగే గంటని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు సెషన్ ఎవరు రాస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి బిట్స్ రాసి మళ్ళీ వాటికి ఆన్సర్స్ వెతికి ఇవన్నీ కొంచెం కష్టము. అయినా సరే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాము. కొంచెం లేట్ అవుతుంది, అయినా కూడా చాలా వరకు ఆన్సర్స్ అనేవి వెతికి పెడుతున్నాము. మీ దగ్గర బిట్స్ ఉంటాయి కాబట్టి కొన్ని ఆ లెసన్ అనేది మీరు ఓపెన్ చేసి కొన్ని బిట్స్ అనేవి మీకు తెలుస్తాయి కదా. సో ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ తెలుగు బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్వాంతం అనగా అర్థం అడిగారు. ఈ పదానికి హృదయం అనమాట. నెక్స్ట్ ఏలిక పర్యాయ పదాలు అడిగారు. ఇది వెతికాను, దొరకలేదు. బట్ మీకు దొరికితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ బోయి భీమున్న ఖండకావ్యం అడిగారు. ఆప్షన్స్లో ఏముందో తెలియదు. సో ఆన్సర్స్ మాత్రం చూడండి. గుడిసెలు కాలిపోతున్న ఇది కూడా ఖండకావ్యం. మధుగీతం కూడా ఖండకావ్యం. ఇది 5th క్లాస్ లెసన్ అంబేద్కర్ ఉంటుంది కదా, సో ఆ లెసన్లో ఉంటాయి. ఈ గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీతం రెండు కూడా ఖండకావ్యాలు. సో ఆప్షన్స్లో ఏది ఉందో దాని ప్రకారం పెట్టాలన్నమాట ఇది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. క్వార్ధకం అడిగారు. క్వార్ధకం అంటే భూతకాల అసమాపక క్రియ. ఈ అనే ప్రత్యయం వస్తుంది. రాము నిన్న తిని చదువుకున్నాడు, రాము బడికి వెళ్ళి వచ్చాడు, అలా వస్తుందన్నమాట. ఈ అనే ప్రత్యయం వస్తుంది. భూతకాల అసమాపక క్రియ. సత్రద్రకం అయితే వర్తమానం అసమాపక క్రియ అవుతుంది. సో అవి ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఆశావాద దృక్పథంతో శ్రమజీవుల జీవితాన్ని గురించిన పాఠ్యాంశం అడిగారు. ఇదైతే సందేశం అనుకుంటున్నాను, గుర్రం జాషువా గారు రాసింది. ఇది 8th క్లాస్ 5th లెసన్ సందేశంలో ఉంటుంది. ఒకసారి చూడండి. ఆప్షన్స్లో ఏముందో తెలియదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది నేను చెప్పలేదు. నేనైతే సందేశం లెసన్ అనుకుంటున్నాను, గుర్రం జాషువా గారు రాశారు. అక్కడ ఎక్కువ శ్రమజీవుల గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ పాఠంలో, కాబట్టి అది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. కచట తపల మీది బహుళంగా వచ్చేవి. ఆన్సర్ గసడ దవలు అవుతాయి. కసట తపల మీద బహుళంగా వచ్చేవి గసడ దవలు అవుతాయి. గసడ దవదేశంది ఆదేశంగా గసడ దవలు వస్తాయి. ఇక్కడ పరుషాల మీది బహుళంగా వచ్చేవి గసడ దవలు అని కూడా అంటారు. సో పరుషాలు అంటే కచట తపలు కాబట్టి కచట తపల మీద బహుళంగా వచ్చేవి గసడ దవలు అవుతాయి. గసడ దవదేశంది. నెక్స్ట్ సెలయేరు. సెల ప్లస్ ఏరు అవుతుంది. విడదీయమంటే ఇది పెట్టాలి. సంధి అడిగితే ఎడాగమ సంధి అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. గురు చరణములు సమాసం అడిగారు. గురువు యొక్క చరణములు అనుకుంటున్నాను నేను. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, లేదా వెతికి ఆన్సర్ చెప్పండి. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. పంచమీ విభక్తులు ఏంటంటే వలనన్, కంటెంట్, పట్టి. ఇవి పంచమీ విభక్తులు చూసుకోండి. ప్రథమ విభక్తి నుంచి షష్ఠి, సప్తమి విభక్తులన్నీ ఉంటాయి కదా, ఆ టేబుల్ ఒకసారి చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. మొక్కై వంగనిది మానై వంగున. ఇది ఏంటి అంటే సామెత అనమాట. మొక్కై వంగనిది మానై వంగున, ఇది సామెత. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. తామర తంపర అనేది ఏంటి అని అంటే జాతీయం అనమాట. దీనికి అర్థం బాగా అభివృద్ధి చెందడం. ఇన్ని బిట్స్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, ఇంకా ఎక్కడైనా చూస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్, మ్యాథ్స్ పక్కగా విత్ సొల్యూషన్స్తో వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈవీఎస్ బిట్స్ కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ బిట్స్ అనేవి పూర్తిగా ఒక వీడియోలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.